వైసీపీ మంత్రి జోగి రమేష్ కు అంగన్వాడీల సెగ తగిలింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కొద్ది రోజులుగా నిరవధిక సమ్మెను చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రి జోగి రమేష్ ఇంటి బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు మోహరించి వారిని అదుపు చేశారు. ఇక ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మంత్రి జోగి రమేష్ అంగన్వాడీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీని ఇచ్చారు. అంతకుముందు స్థానిక రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్లోనే మంత్రి ఇంటికి అంగన్వాడీలు సిఐటియు నేతలు ర్యాలీ చేపట్టారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు వారి డిమాండ్లు, వారి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వివిధ రూపాల్లో వాళ్ళ సమస్యను ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదల పట్ల మంచి మనసుతో ఉంటాడో, కరుణభావంతో ఉంటాడో మీ అందరికీ కూడా తెలుసు. ఈ పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఆల్రెడీ తీసుకువెళ్ళాం. ఆయన కూడా ఏ విధంగా మంచి చేయాలి, పక్కన ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఇస్తూ ఉన్నాయి, మనం ఏ విధంగా ఇవ్వాలి, అన్నిటికన్నా ఒక అడుగు ముందుకు ఎట్లా ఇవ్వాలనే ఆలోచనతో ఆయన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. తప్పనిసరిగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి మేలైన వారు కోరుకున్న విధంగా మంచి జరుగుతుందని చెప్పేసి నేనైతే అక్క చెల్లెమ్మల తరఫున ముఖ్యమంత్రి గారితో మంత్రివర్యులకి ఈరోజు పత్రం ఇచ్చాం. సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నారు. అంగన్వాడీల అక్క చెల్లెమ్మల యొక్క బాధలు మేము చూసాం, మేము విన్నామని చెప్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే వెంటనే చర్చలకు పిలిచి ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైనటువంటి మార్గం సుగమం చేయాలని చెప్పేసి మీకు కోరుతున్నారు. వేతనం, కనీస వేతనం పెంచాలి 26,000కి. అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలి, పనిభారం తగ్గించాలి, మినీ సెంటర్ను మెయిన్ సెంటర్గా చేయాలి. అదేవిధంగా ఐసీడీఎస్కి కేంద్రం బడ్జెట్ తగ్గించేస్తూ ఉంది. బడ్జెట్ పెంచేలాగా అవసరమైనటువంటి చర్యలు, ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చనిపోయినటువంటి అంగన్వాడీలకి మట్టి ఖర్చులు ఇవ్వాలనేటువంటి డిమాండ్, రిటైర్ అయిపోయిన తర్వాత 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ ఇవ్వాలనేటువంటి డిమాండ్, ఈ డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో 4వ స్థానంలో ఉండొచ్చు, కానీ 300% ధరలు పెరిగాయి. కరెంట్ ఛార్జీలు 5 సార్లు పెరిగాయి. 5 రకాల ఛార్జీలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అసలు వాడేటువంటి కరెంటు కన్నా కొసరైనటువంటిది అదనంగా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చెత్త మీద పన్ను, ఇట్లా రకరకాల పన్నులు ఉన్నాయి. అందుకని ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలకరణగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు వేతనాలు పెంచాలని అడుగుతున్నాం. అలాగే గ్రాట్యుటీ కర్ణాటకలో అమలవుతుంది, గుజరాత్లో అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా అంగీకరించే, పక్కన ఉన్న తెలంగాణ అమలు చేస్తానని అంగీకరించింది మొన్న 23 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీల సమ్మె ఫలితంగా. అందుకని ఈ ప్రభుత్వం కూడా వెంటనే చర్చలు పెరవాల్సినటువంటి అవసరం ఉంది. సానుకూలంగా స్పందించాలని కోరుతాను. అలాగే మంత్రి గారు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు.